చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. బాగుంది. ఎంజాయ్ చేసినావా? సాంగ్స్ ఎట్లున్నాయి? బాగుంది. అన్ని బాగున్నాయా? చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్. ఈ పెద్ద మూవీ చేస్తే మనుషుల్లో నిజంగా కొంచెమన్నా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2 రాష్ట్రాల మధ్యలో ఐక్యత ఉంటుంది, జస్ట్ అందరూ హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. చెప్తాను కదా, దురంధర్ మూవీ బాలీవుడ్ని లేపింది అంటున్నాం కదా, దాన్ని మించి పెద్ద మూవీ ఈరోజు నిజంగా చెప్తున్నా నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ పెద్ది. నేను చెప్తున్నా డెఫినెట్గా 100% నేషనల్ అవార్డు వస్తుంది, రావాలి. ఎందుకంటే అసలు బుచ్చిబాబు గారు మైండ్ బ్లోయింగ్ చెప్పారు, నిజంగా ఇస్తున్నారండి మూవీ. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ భవ సినిమా చూసినప్పుడు ఖర్చీఫులు పంచిపెట్టారు థియేటర్స్ దగ్గర. అప్పుడు రాధిక థియేటర్ ఒకటే ఉండే. ఇప్పుడు పెద్ద మూవీకి ఖర్చీఫులు పంచిపెట్టండి బుచ్చిబాబు గారు, ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నేను 50 మినిట్స్ 1 అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ ఏడ్చాను, కానీ లాస్ట్ 30 మినిట్స్ అయితే నాకు ఇంకా ఆగలేదు. నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఏడ్చానంటే. మూవీ నిజంగా బుచ్చిబాబు గారు మీ డైరెక్షన్, మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ తీసుకున్నందుకు కూడా చాలా నెగిటివ్ వచ్చాయి, కానీ ఏఆర్ రెహమాన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జాహ్నవి కపూర్, ఎవ్వరు అసలు జగపతి బాబు, ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా రామ్ చరణ్ గారికి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మీ యాక్టింగ్ నేను ఫిదా అయిపోయాను. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. చిరంజీవిని చెప్తున్నాను కదా, మెగాస్టార్ చిరంజీవి తనయుడు అనిపించుకున్నాడు. పుత్రుడు జన్మించగానే కాదు, వాడు అదే మనం పుట్టి పెద్దగా అయ్యి వాడు ఒక ప్రయోజకుడు అయితేనే దానికి అర్థం అంటారు. అది ప్రూవ్ చేశారు. ఈ పెద్ద మూవీకి అయితే లిటరల్లీ నెగిటివ్ పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే పేటీఎం బ్యాచ్కి చెప్తున్నా, ఈ మూవీ చూడండి, మీకే అర్థమవుతుంది. 2 రాష్ట్రాల మధ్యలో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు రేపుతున్నారు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ మూవీ చూస్తే పక్కా అర్థమవుతుంది. జగపతి బాబు కూడా లాస్ట్ చనిపోయే ముందు చెప్పింది ఒకటే ఒక మాట, 2 ఊర్ల మధ్యలో జరుగుతున్న గొడవలకి మనం అది స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి చనిపోయాడు. అసలు లిటరల్లీ స్టోరీ చెప్తే బాగోదు, మూవీ చూస్తే అప్పుడు కనీసం జనాల్లో కొంచెం బుద్ధి వస్తుంది. ఎందుకంటే 2 రోజుల కిందే ఎంత ఇష్యూ జరిగిందో చూశారు. అది పోవాలి అంటే మూవీ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి, యువత మొత్తం చూడాలి. అండ్ స్పోర్ట్స్ పర్సన్ మెయిన్గా చూడాల్సిన మూవీ ఇది. రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది. పెద్ద అంటే ఆట కాదు, ఆశయం. ఒక గోల్తో పెట్టుకుంటాడు, ఆ గోల్ని సాధించే వరకు కూడా మంచిగా చూసుకుంటాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొడతాడు. బాగుంది సినిమా అయితే. డైరెక్షన్ కూడా బాగుంది. హీరోయిన్ సీన్స్ అంతా లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ సినిమా అయితే రామ్ చరణ్ అన్న గ్రేస్ ఇచ్చిండు. బాగుంది. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ బాగుంది. గోల్ అనేది రీచ్ చేసుకున్నాడు. మ్యూజిక్ కూడా బాగుంది, అన్ని సాంగ్స్ అన్నీ బాగున్నాయి. 9.9 ఇస్తా. బాగుంది. ఆ స్టెప్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ రామ్ చరణ్ గారు అయితే ఇరగ తీసేశారండి.